బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రేపు రీపోలింగ్ జరగనుంది. మగ్రహాత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రేపు రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫల్తాలోని 30 బూత్ల రీపోలింగ్ కు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. డైమండ్ హార్బర్, ఫల్తాలోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎం టేపింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ సింబల్ కనిపించకుండా టేప్ ఉన్నటువంటి అన్ని బూత్లలో మళ్లీ ఓటింగ్ చేపడతామని వెల్లడించింది. ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు దగ్గర ఉన్నటువంటి బటన్ను వినియోగించకుండా దాన్ని టేప్ తో కప్పి ఉంచినట్టుగా వెస్ట్ బెంగాల్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డైమండ్ హార్బర్, ఫల్తాలోని ఆ 2 చోట్ల రీపోలింగ్ కు బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో రీపోలింగ్ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రేపు రీపోలింగ్ జరగనుంది. మగ్రహాత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రేపు రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫల్తాలోని 30 బూత్ల రీపోలింగ్ కు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. డైమండ్ హార్బర్, ఫల్తాలోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎం టేపింగ్ జరిగినటువంటి ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ సింబల్ కనిపించకుండా టేప్ ఉన్నటువంటి అన్ని బూత్లలో మళ్లీ ఓటింగ్ చేపడతామని వెల్లడించింది. ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు దగ్గర ఉన్నటువంటి బటన్ను వినియోగించకుండా దాన్ని టేప్ తో కప్పి ఉంచినట్టు పశ్చిమ బెంగాల్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. డైమండ్ హార్బర్, ఫల్తాలోని ఆ 2 చోట్ల రీపోలింగ్ కు బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో రీపోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ.